విషయం తీసుకున్నట్టయితే చాలా ముఖ్యమైన విషయం. చిన్నగున్నప్పటి నుంచి అంటే ఒక మనిషి మానవ దేహం అనేది దేవుడి మీద బాగా ఆకర్షించడం జరుగుతుంది. అలాగే దేవుడి విషయంలో కూడా చాలా ఆకర్షితులయ్యి వారికి పూజలు కానీ, వ్రతాలు కానీ, హోమాలు కానీ చేయడం కంప్లీట్గా దేవుడి మాయలో ఉండిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు కొంతమందిలో? దేవుడి మాయ ఎట్లవుతుంది? చిన్నప్పటి నుంచి మనం చేస్తున్న దైవాధిక పూజల్లో ఉన్నప్పుడు దేవుడు మాయ అయితే చెయ్యడు కదా. మన మనసు భగవంతుని మీద ఆరాధనలో ఉన్నప్పుడు మనకు వేరే దాని మీద ధ్యాస ఎందుకు వస్తుంది? ఓ మాట అడుగుతా, ఒక మనిషి ఇలా కూర్చొని ఒక 10 ధ్యానంలో ఉన్నాడు. స్టార్టింగ్లో వాడి మెదడు మొత్తం పోతూ ఉంటుంది, తర్వాత సెట్ అయిపోయి వాడు అలా ధ్యానంలో ఉంటూ ఉంటే కదలకుండా ఉండేవాడు భూమి మీద కూర్చున్నవాడు కూడా గాలిలోకి లేస్తాడు. అంటే భగవంతునిలో వాడి మనసు కలుపుకుంటున్నాడు. వాడు భగవంతుడు కాబట్ల వాడి మనసుని భగవంతునికి అర్పణ చేస్తున్నాడు. అంటే నా జీవితము అనేటువంటిది భగవంతునికి అనేది ఒక అర్థంలో ఉంది అక్కడ. అంతేగాని భగవంతుని మాయ ఎలా అవుతుంది అక్కడ? నా మనసు, నాకు ఇష్టం దేవుడు. ఇప్పుడు నాకు శివుడు అంటే ఇష్టం, నీకు దుర్గాదేవి అంటే ఇష్టం, ఇంకొకరికి వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం. ఎవ్వరికి ఇష్టానుసారం వారు వెళ్ళాల్సిందే తప్ప ప్రత్యేకంగా ఇది చేస్తాను అనే అనుకోవడం మాత్రం మూర్ఖత్వం. ఓకే, ఇందాక మనం అఘోరి గురించి డిస్కషన్ చేసుకున్నాం. సో అఘోరి కంప్లీట్గా ఒక తాంత్రిక విద్యలో ఏదన్నా ఉండి ఆ ఇంట్రెస్ట్ ఉండి ఆ తత్వంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకో కొంతమంది ఏంటంటే శివుడి దైవాధారణ ప్రకారం వాళ్ళ వేలోనే వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఇలాంటి మనసును ఎందుకు ఆ దేవుడు ఇలా కల్పిస్తూ ఉంటారు? నిజమే అంటారా? మనిషిని దేవుడు కల్పిస్తున్నాడు కాదు, కలి నడిపిస్తున్నాడు. ఇదంతా కలి అంటే ఎవరు? కలి పురుషుడు, ఒక రాక్షసుడు. విన్నారు? ఒక మనిషిని చెడు లోభాలకు తీసుకుపోవాలన్నా కలి కావాలి. ఒక మనిషిని మంచి చెయ్యాలి అని అంటే కలిపురుషుడు రావాలి. కలి అనేటువంటి రాక్షసత్వంలో ఉంటే కలిపురుషుడు మాత్రం సంరక్షణలో ఉంటాడు. అంటే చూడండి, ఫస్ట్ కలియుగంలో అధర్మం అనేది విచ్చలివిడిగా పోతుంది. మీరు అన్న ఈ అఘోరాలిక్క ధర్మంగా ఉండే ఏ అఘోరులైనా బయటకు వస్తున్నారా? రావట్లేదు, రారు కూడా. ఎప్పుడు వాళ్ళు బయటకు వస్తారు? అధర్మం మితమీరినప్పుడు ఒక అఘోరాకి చెడు జరుగుతున్నది, ఆ అఘోరా వల్ల ఈ అఘోరాకి వేరే పురుషుల వల్ల ఈ అఘోరాకి చెడు జరుగుతున్నది, వీడు నా అఖాడాకు చెందినవాడు, నేను వాడిని రక్షించుకోవాలి అని ఆ అఖాడాకు చెందినటువంటి యొక్క ప్రతి ఒక్కరూ బయటకు వస్తారు. ప్రతి ఒక్కరు కూడా బయటికి వస్తారు.